కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ దాన్ని ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడనీయకుండా బలవంతంగా భూమును ధారాదత్తం చేసుకుంటూ తన సొంత వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకునే రైతుల గురించి ఆలోచన చేయకరమో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 60 నుంచి 65% వ్యవసాయ ఆధారితటువంటి రాష్ట్రం మంది. ఆ రైతులకి ఎంత చేసినా తక్కువే. మన ఎకానమీలో 30 నుంచి 40% కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రైతుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి ఏమాత్రము పట్టించుకోకపోవటం ఎంతవరకు సమంజసం? ఒక రైతు ఆత్మహత్యలు జరిగిపోయి మరొక పక్క కుటుంబాలు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక్కరన్నా మాట్లాడకుండా ఎంతసేపు ఇంకొక టాపిక్స్ తీసుకెళ్ళి అగ్రెసివ్గా ప్రతిపక్ష నేతను తిట్టడం, ఇంకొకటి మాట్లాడడం, సంబంధం లేని విషయాలు టాపిక్లోకి తీసుకొచ్చి డైవర్షన్ చేయటం, ఇలా చేసుకుంటూ పోయి నిరంతరంగా జరిగేటువంటి దాంట్లో మనం తోడుగా ప్రభుత్వ పరంగా తోడుగా ఉండాల్సిన సమయంలో తోడుగా లేకుండా అలా వాళ్ళని వదిలేస్తే ఇంకా రాను రాను పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS అనేటువంటిది ఉంటుంది. ప్రతి దాంట్లో రైతుకు గిట్టుబాటు ధర అంటే MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించే దానికి కేంద్ర కాంట్రిబ్యూషన్ తీసుకొని రాష్ట్రం కూడా కొంచెం దానికి యాడ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితికి తీసుకురావాలి. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో 10-15 జిల్లాలలో పైగా మొక్కజొన్న వేసేటువంటి రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్లకు పండించి గిట్టుబాటు వాళ్ళు వేసినటువంటి చిన్న ఖర్చు కూడా రాకున్న పరిస్థితి ఏర్పడింది. పొగాకు పరిస్థితి అలాగే ఉంది. శనగ పండించినటువంటి దాదాపుగా 7-8 రాష్ట్రాలలో పరిస్థితి అలాగే ఉంది. కనీసం వాళ్ళ గురించి ఎలాగ చేయాలి? కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ భాగస్వామ్యంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అనిత్యం విషం చిమ్ముతుంటారో గతంలో ఏదో విధ్వంసం జరిగిందన్నటువంటిది కావాల్సి ప్రమోట్ చేసేటువంటి మాట్లాడే మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా సంక్షేమం అన్నటువంటిది ఇస్తూ సంక్షేమంతో పాటు రైతుల యొక్క మంచిని కోరుకొని దాదాపుగా 8,000 కోట్ల పైగా దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు అందజేస్తే ఈరోజు 2 సంవత్సరాలు పైగా అయిపోతుంది మీ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు 1000 కోట్ల లోపే మీరు ఖర్చు పెట్టారు. మీకున్న చిత్తశుద్ధి ఏందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. చేసేటువంటి మంచి పనులపైన దృష్టి పెట్టాలి కానీ ఏదో గతం ఏదో మాట్లాడుతూ ఆ తప్పు జరగకపోయినా నింద వేసి మీరు లబ్ధి పొందడం కోసం పదే గత ప్రభుత్వం నిందించడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిలో మీరు కనీసం 5వ వంతు కూడా మీరు చేయలేరు. చేసే పరిస్థితి లేదు అని 2 సంవత్సరాలు తెలిసిపోయింది. అందుకోసం మీరు నిర్దాక్షిణ్యంగా ఆరోపణలపైనే మీరు కాలం వెల్లబుస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన కనీసం దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా కలగకపోవడం చాలా బాధాకరమైన అంశం. పోయిన సంవత్సరం వేలాది మంది రైతులు ఎరువులు కానీ యూరియా దొరకక ఏ రకమైన తిప్పలు పడ్డారో మనం అందరం చూసాం. పదే అంశం పైన ప్రతిపక్షంగా మేము అనేక సార్లు రైజ్ చేశాం. ప్రతి ఊర్లో కొరత ఉంది, ఎరువులు మినిమం సప్లై చేయలేకపోతున్నాం, పంట వచ్చేటువంటి సమయానికి రైతుకు ఉపయోగపడే సమయంలో ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. మీరు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచే డైరెక్ట్గా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వంలో మీరు విఫలమవుతున్నారు. రైతులు చెప్పులు వదిలేసేసి రోడ్లపైన కూర్చొని ఆఫీసుల చుట్టూ వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దళారులతో కుమ్మక్కయ్యి మీరు ప్రైవేటు వాళ్ళతో వ్యాపారం చేసుకుంటూ రైతులకు ఏమాత్రం అందకుండా చేశారు ఎరువులు. అప్పుడు అట్లా ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతకన్నా దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఎరువుల పైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఇంతవరకు మీరు చేసుకోలేకపోతున్నారు. ఎలా బాగుపడతారండి రైతులు? ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా సాగు విత్తనాల కోసం ప్రభుత్వాలు ఎప్పుడో కష్టపడేటివి, చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో కనీసం సాగు చేసుకునే వాళ్ళకి విత్తనకాయలు ఇవ్వాలంటున్న ఆలోచన, కనీసం ప్రొక్యూర్మెంట్ చేయాలంటున్న ఆలోచన రాకపోవడం ఎంత దుర్మార్గం అండి. ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేయలేదు. సాగు సంబంధించి సబ్సిడీ విత్తనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ ఎయిర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయింది. వర్షాలు స్టార్ట్ అయ్యి 2-3 వారాల పైన అయిపోయింది. మే ఆఖరిలోనే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ స్టార్ట్ కాకముందే మేలోనే సాగుకు సంబంధించిన విత్తనకాయలన్నీ కూడా సేకరించి ఎక్కడికక్కడ డంప్ చేసి రైతులకు అందజేసే పరిస్థితి ఉండేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మళ్ళీ మండలాలకు నియోజకవర్గాలకు వస్తే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ గ్రామం నుంచి ఆ గ్రామం చేద్దామన్నటువంటి ఆలోచన తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రం అన్నటువంటి దాంట్లో ఒక ఆఫీసర్ను పెట్టి
అక్కడ ద్వారా సాయిల్ టెస్టింగ్ ద్వారా రైతుకు అవసరం అనుకున్నప్పుడు సాయిల్ టెస్టింగ్ చేస్తూ రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ అక్కడ ఒక అధికారిని పెట్టి అక్కడి నుంచి విత్తనాలు సప్లై చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం దాని గురించి ఆలోచన లేదు. దాన్ని సేకరించాలన్నది ఇంతవరకు ఆలోచన చేయలేదు అని అంటే ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అలాగే గత ప్రభుత్వం నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువన్నీ కూడా మోసం. అంతకుముందు రాష్ట్రం విడిపినటువంటి పరిస్థితులలో ఆయన మోసపూరితంగా గెలవాలని రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశాడండి. 5 సంవత్సరాలు చేయకపోగా ఇప్పుడు మళ్ళా పెద్ద మ్యాండేట్తో వచ్చాడు కదా. గతంలో నేను నెరవేర్చలేకపోయినాను, ఇప్పుడు నేను పెద్ద విజనరీని, సంపద సృష్టించేవాడిని అని చెప్పుకునే ఇటువంటి వ్యక్తి గతంలో మోసం చేశాడు. ఈసారి రైతును కరెక్ట్ చేస్తాం, ఆ రైతు రుణమాఫీ చెప్పినది ఇవ్వాలా అటువంటి కనీస ఆలోచన చేయలేకపోతున్నాడే. అంతెందుకండి, మొన్న ఓటు వేయించుకున్నాడు. సంవత్సరానికి 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం అదనంగా 6,000 ఇస్తే 26,000 రైతుకు అందజేస్తానని చెప్పాడు. మొదటి సంవత్సరం ₹1 ఇవ్వలేదు. రెండో సంవత్సరం కేవలం అరకొరగా ఇచ్చాడు. ఇప్పుడు మూడో సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఒక సంవత్సరం పూర్తిగా ఎత్తేసాడు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 ఇస్తానని చెప్పినటువంటి మనిషి కేంద్ర ప్రభుత్వం ద్వారా 8,000 తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8,000 మిగిలించుకున్నాడు. 28,000 30,000 పైగా రైతుకు బాకీ పడ్డాడు మొదటి సంవత్సరంలో. ఈ మూడో సంవత్సరంలో ఖరీఫ్ స్టార్ట్ అయిపోయింది. పంటగా అన్నీ కూడా రైతులు పెట్టుబడి నిధి కోసం అల్లాడుతున్నారు. చిన్న పంట పెట్టుకోవడానికి తమ పుస్తులు తాకట్టు పెట్టుకొని అల్లాడుతుంటే ఇంతవరకు వాళ్ళ ఆలోచన రాలా. వేయాలి కదా అటువంటి ఆలోచన రావడం లేదు వాళ్ళకి. ఏమనాలండి ప్రభుత్వాన్ని? ఎప్పుడు ఇంతేనా? ప్రతి విషయంలో మోసమా? రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తాను అని అంటాడు పెద్ద మనిషి. 1,00,000 కోట్లు ఏదో ఖర్చు పెడతాను, నేను రాయలసీమను తీర్చిదిద్దాను అంటాడు. ఏంటయ్యా, కనీసం నీకు హార్టికల్చర్ చేయాలి, వ్యవసాయం అంటే ఏంది, రైతుల పరిస్థితి ఏంది, రాయలసీమలో మిట్ట భూములు ఎలా ఉంటాయని చెప్పి కనీసం ఇంకిత జ్ఞానం ఉన్నిందండి? గతంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉచిత విద్యుత్ అనేటువంటిది తీసుకొని రైతులకు అంతకు ముందున్నటువంటి బకాయిలు మాఫీ చేసి, రైతు రుణమాఫీ చేసి, రైతులకు మెట్ట ప్రాంతంలో ఉండే రైతులకు ఫ్రీగా మొక్కలు ఇచ్చి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ఇన్ని చేస్తే ఈరోజు రాయలసీమలో వెలుగు కనపడుతుంది హార్టికల్చర్గా. అంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఘనకార్యం అన్నటువంటిది చెప్పలేక మీరు ఏమి చేయకపోగా మోసం చేసి మళ్ళా హార్టికల్చర్ హబ్ మేమేదో చేయబోతున్నాం అన్న మాట మాట్లాడుతున్నారండి. ఈరోజు హార్టికల్చర్గా ఆ రకంగా ఆ రాయలసీమ వచ్చిందంటే కారకులు రాజశేఖర్ గారు కాదా అండి? ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల జరిగింది. అది డ్రిప్ ఇరిగేషన్స్ 90% సబ్సిడీ ఇవ్వడం వల్ల వచ్చింది. ఎన్ఆర్ఈజీఎస్ అనే స్కీమ్ టేకప్ చేయించి అనంతపురం నుంచి ప్రారంభించి మొక్కలు ఫ్రీగా ఇచ్చేసి మొక్కలు నాటుకోవడానికి కూడా ఫ్రీగా డబ్బులు ఇచ్చి కూలీలు పెట్టుకోవడానికి చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుణ్యాన హార్టికల్చర్ అన్నటువంటిది కూరగాయలు పండించుకునే పరిస్థితి హంద్రీనివా చేసిన దాని వలన ఈరోజు ఒక రూపు వచ్చింది. అది మీ వల్ల ఏమన్నా ఒరిగిందా అండి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 గంటలు ఉన్నట్టు ఉచిత విద్యుత్తును 9 గంటలకు చేసి దాదాపుగా 1,700 కోట్లు విద్యుత్తుని లైనప్ చేసి 9 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి ఆయన 1,700 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ 9 గంటలు ఇవ్వటం వలన కొద్దిగా హార్టికల్చర్ ఇంప్రూవ్ అయింది. కానీ నువ్వు ఏమీ చేసింది లేదు, మాటలు చెప్తూ వస్తావు. ఈరోజు రాయలసీమలో పండించేటువంటి అరటి పంట పరిస్థితి దయనీయంగా ఉంది. దోస పంటకు గిట్టుబాటు ధర ఇచ్చారా? టమాటా రైతుల పరిస్థితి బాగాలేదు. కూరగాయలు పండించినటువంటి ఏ రైతు సంతోషంగా లేని పరిస్థితి. కనీసం ఆలోచన చేయాలన్నటువంటి ఇంకిత జ్ఞానం మీకు లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది మెయిన్ సీజన్. మామిడి పనులు ఆంధ్రప్రదేశ్ మామిడి పనులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్స్పోర్ట్ కూడా బాగుండేది. 50 లక్షల టన్నులు మనం ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి మామిడి గురించి. 50 లక్షల టన్నులు వచ్చింది ఈ సంవత్సరంలో. కనీసం ఏ మంచి మామిడి పండుగ కూడా కనీస గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికింగా తోతాపూరి ఉంది. 7 లక్షల టన్నులు ఆ తోతాపూరి అంతా రాయలసీమలో ఉండేది. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఇప్పుడన్నా ఆదుకో, రైతులు రోడ్డు పైన మామిడి పళ్ళు పడేస్తున్నారు, ఆ పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఆయన బయలుదేరితే ఆయన పైన కేసులు బనాయించి ఆయన విపరీతంగా ఇబ్బంది పెట్టినా ఆ రోజు ఆయన పోరాటం చేస్తే కొద్ది కదిలికి వచ్చి మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు రైతులు. కేజీకి ₹4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹2.70 మిగతాది వీళ్ళు వేసుకొని ₹4 ఇస్తాము, మిగతాది జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళ ద్వారా ఇప్పిస్తాము రైతుకు అని చెప్పి కేజీకి ₹10 ఎంత ఇస్తామని చెప్పి అది కూడా చాలా మందికి ఇవ్వకుండా మోసం చేశారు. ఈ సంవత్సరం దాని గురించి ఇంతవరకు చర్చ జరపాలంటే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. నేను రీసెంట్గా మామిడి రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఒక బిడ్డలాగా పెంచుకున్న మామిడి చెట్లను తీసేస్తున్నారు. గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేనప్పుడు కనీసం మార్కెట్ ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా అండి?
వాళ్ళకు ఒక కేజీకి తోతాపూరికి దాదాపుగా 16 రూపాయలు ఖర్చుకు వస్తుంది. కనీసం 20 రూపాయలు కేజీకి 20 రూపాయలమైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకొస్తారో తీసుకొచ్చి మిగిలినటువంటిది అంతా ఇస్తే 7 లక్షల టన్నులు మీరు 20 రూపాయలు చొప్పున ఇస్తే ఒక 380 కోట్లు 400 కోట్లు అవుతుంది. ఇంత మీరు దుబారా పెట్టేటువంటి ఖర్చులలో అది ఎంత అండి? ఇక్కడ నీళ్లు తోడేదానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారే, ఏదో బిల్డింగ్లకు అద్దాల కోసం 2,500 కోట్లు అంటున్నారే. ఇన్ని వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెడతా అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ రైతులు కనీసం పండించిన దానికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే వాళ్ళ గురించి మీకు ఆలోచన రావటం లేదా? ఎందుకని చేయలేకపోతున్నారండి మీరు? అంత నిర్లక్ష్యమా? కొన్ని వేల కోట్లు మీ హెలికాప్టర్లకు సపరేట్ విమానాలకు ఖర్చు పెడుతున్నారే, దాంట్లో కొంచెం సేవ్ చేసి రైతులను ఆదుకోవచ్చు కదండి మీరు. అంత జాలి కూడా లేదా మీకు? జాలి కలగట్లేదా? మొన్న చూస్తే ఆక్వా రైతులు ఎలా కష్టపడుతున్నారో చూసాం. వాళ్ళు ఎలా ఇబ్బంది పడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. తూతపూర్ రైతులు, మామిడి రైతులు కూడా అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మమ్మల్ని చూడాలి, మా కష్టం అన్నటువంటి దానిపైన జగన్మోహన్ రెడ్డికి వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా మాట్లాడితే మా పైన దుష్ప్రచారం చేయడమే మీరు బాధ్యతగా పెట్టుకున్నారే. మేము అడిగేటువంటిది ప్రజల కోసం మీకు గుర్తు చేస్తున్నాం. చెయ్యండి అయ్యా, విఫలమైపోయారు, పరిస్థితి చేదాటిపోతోంది, అడ్డదిడ్డంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది, ఆదుకోండి అయ్యా అని మాట్లాడుతున్నాం. ఎందుకు మీకు ఆదుకుంటే భావం కలగడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏ ఒక్కటి కూడా అన్ని నిర్లక్ష్యమే. ప్రతి విషయంలో ఎదురుదాడి చేయాల. రైతుకు సంబంధించి ఎన్ని లక్షల టన్నులు వస్తుంది, ఆ లక్షల టన్నుల్లో ఎక్కడికెట్లా చేస్తే రైతుకు వాల్యూ ఉంటుంది అన్నటువంటి మినిమం ప్లాన్ లేకపోతే ఎలా అండి మీకు? ఏది ఇంపోర్ట్కి పంపిస్తావు, ఏది మిగతా రాష్ట్రాలకు పంపిస్తే గిట్టుబాటు అవుతుంది, ఏది ప్రభుత్వ పరంగా ఏ రకంగా సపోర్ట్ ఉండాలన్నటువంటిది మినిమం థింగ్ అన్న మీరు ఫోకస్ చేస్తున్నారా? ఏ పంట పైన ఆలోచన ఉందా మీకు? ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే పొగాకు రైతు పరిస్థితి బాలేదు అని చెప్పి, మిర్చి రైతు పరిస్థితి బాలేదు అని చెప్పి రోడ్డుకి ఎక్కితే ఆయన ఇష్టానుసారం తిడతారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని. అంతేగాని మీ వైఫల్యాన్ని ఒప్పుకొని మేలు చేద్దామనే ఆలోచనకు మీరు రారు. ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషికి ఎంత బాధ కలుగుతుందండి. అన్నపూర్ణగా పేర్కొందని మన రాష్ట్రంలో అయ్యో అన్నటువంటి రైతులు ఆవేదన చెందుతుంటే కనీసం దానిపైన దృష్టి పెట్టాలన్నటువంటి భావన కలగకపోవడం దురదృష్టం కారా? ఇవన్నీ పరిస్థితులు చూసే గతంలో ఇరిగేషన్ అన్నటువంటిది ప్రాధాన్యతనిచ్చి రాయలసీమ ప్రాజెక్టుకు పోతిరెడ్డిపాడు అన్నదే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రాజెక్టులు బాగా చేసి జలయజ్ఞం కాన్సెప్ట్తో రైతులలో చైతన్యం నింపాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది బ్రహ్మాండంగా ఉపయోగకరంగా ఉంటుంది, ఒక ఇన్సూరెన్స్ లాగా అది పనిచేస్తుంది అన్నటువంటి దాంట్లో అది తీసుకొని వస్తే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. హంద్రి నీవా అన్నది పూర్తిగా అనంతపురం జిల్లాకు వాడుకునే పరిస్థితి తీసుకొచ్చి 40 టీఎంసీలో 45 టీఎంసీలో మనం లిఫ్ట్ చేసేటువంటి మల్లెల నుంచి 3,600 క్యూసెక్లు ఏదైతే లిఫ్ట్ చేస్తామో అది అనంతపురం జిల్లాకు చెందించి సమాంతరంగా గెండికోట నుంచి గ్రావిటీ వస్తుంది కాబట్టి, పోతిరెడ్డిపాడు నుంచి గెండికోటకు వస్తుంది కాబట్టి, గెండికోట నుంచి రాయచోటు మీదుగా చిత్తూరు జిల్లాకు పార్ట్ ఆఫ్ కడప జిల్లా అంతా కూడా సస్యశ్యామలం చేయాలన్నటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని 45% 50% అయినటువంటి పనిని దాన్ని ఆపేశారు. అది మాకు మంచి పేరు వస్తుందంట అది చేస్తే. మీరు సొంతంగా ఏదైనా చేయగలుగుతారా? ఈరోజు పనులు జరుగుతున్నాయి, వాటర్ గ్రిడ్ పనులు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో, అది మేము చేసిందే కదా అది. అదే రకంగా దీన్ని కూడా ఈ సాగునీటి ప్రాజెక్టులో టేకప్ చేయండి. అట్లా మా ప్రాంతం బాగుపడుతుంది, అనంతపురం జిల్లాకు మిగిలిన ఎక్కువ నీళ్ళు కూడా ఇవ్వచ్చు, కరువు ప్రాంతం కాబట్టి. అటువంటి మంచి ఆలోచనలతో మేము ఆలోచన చేస్తే మీకు చిత్తశుద్ధి లేదు. ఏ ప్రాజెక్టు పైన లేదు, ఏదో క్యాలెండర్ చేసేస్తామని అంటారు. మీకేం వెలుగొండ పైన చిత్తశుద్ధి ఉందా? రాయలసీమ లిఫ్ట్ పైన చిత్తశుద్ధి ఉందా? కనీసం పోలవరం పైన మీకు చిత్తశుద్ధి ఉందండి? కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన ఆ ప్రాజెక్టులో మీరు కక్కుర్తిపడి ఏది ముందు చేయాలా, ఏది తర్వాత చేయాలనే ఆలోచన లేకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మీ వల్ల ప్రాజెక్ట్ డిజైన్ అని నాశనం అయ్యి ఈరోజు ఆ ప్రాజెక్టు ఎటుగాని రీతిలో పోతుంది అన్నటువంటి భయాందోళన మాకు వస్తూ ఉంది. మాకేదో పోలవరం వస్తే మేమేదో రాయలసీమ కాదు, ఎక్కడైనా కూడా రైతు బాగుండాలి, ఆ ప్రాంతాలు బాగుండాలి, ప్రాజెక్టులు అనేది ఇంపార్టెంట్ అన్నటువంటిది మా భావన. అన్నీ నిర్లక్ష్యమే. ఏది మాట్లాడినా కులాలు తీసి మాట్లాడతారు. మళ్ళీ మా పైన మేము కులాలు తీస్తామంట. ఎవరయ్యా కులాలు తీస్తుండేది? ఒక వ్యక్తి విజయచంద్ అన్నటువంటి ఆ వ్యక్తి చాలా దారుణంగా చంపేశారు తనని. అది డెడ్ బాడీ అన్నా ఇవ్వండి అని ఆ తల్లి కనీసం ఎక్కడ కాల్ చేశారో చెప్పండి, మట్టి తెచ్చుకుంటాను అని అంటే వైసీపీ కులాల గురించి మాట్లాడుతుంది, కాపీ ఇవ్వకుండా అంటుందండి. మేమేం కాపీ ఇవ్వకుండా అనలా,
మనిషిగా అడుగుతున్నాం ఆ అబ్బాయిని, వాళ్ళ తల్లి ఆవేదన చూసి. మళ్ళీ మీరు కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆ సీఏ కూడా అదే కులం అంటారు మీరు. అదే అండి మీరు ఇవ్వాల్సినటువంటి మెసేజ్. ఆ సీఏ గారు కూడా చెప్తున్నారు, పాపం నాకు సంబంధం లేదు, మీరేదో చేశారంటుండేది. ఇది పెద్ద కాంట్రవర్సీలాగా ఉంది చూస్తూ ఉంటే. అన్నీ ఇలాగ చేయటం, గతంలో ఏమి జరగకపోయినా పల్నాడు లాంటి ప్రాంతాలలో గౌడుల అబ్బాయికి సంబంధించింది అరవింద్, అది ఎంతో ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరిస్తే వైసీపీ ఏదో చేసేసింది, బీసీలను కులాలు రెచ్చగొట్టింది మీరు కాదా అండి? చంద్రయ్య అంశం కులాలుగా రెచ్చగొట్టింది మీరు కాదా అండి? మీకు నిజంగా ఏమాత్రం కొంచెం చిత్తశుద్ధి ఉన్నా, మంచి చేయాలనుకున్నా ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు చేనేతల కోసం చేస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సెక్టర్ గురించి ఆలోచన చేశాడు. చేనేతలకు ఆయన పరిపాలన చేసినటువంటి 2 సంవత్సరాల్లో 50,000 రూపాయలు చేనేత నేస్తామన్నటువంటిది, నేతన్న నేస్తామన్నటువంటిది ఇచ్చారు. మీరు 2 ఏళ్ళు గడిచింది, ₹1 ఇచ్చారా అండి? ఆ చేనేతల మహిళలకు ఆవేదన చూడండి ఒకసారి. కాపు నేస్తామన్నటువంటిది సపరేట్గా పెట్టి కాపు మహిళలకు చేయుతూ ఉండేదానికి 18,500 సంవత్సరానికి ఇచ్చారు. మీరు 1,500 నెలకి ఇస్తానని చెప్పి ఎగరగొట్టి మోసం చేశారు. నిన్నగాక మనం చూస్తే ఒక ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో యాదవుల్ని కించపరిచే విధంగా వ్యవహరించేటువంటిది మీరు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారండి? ఆ రోజు ప్రతిదానికి కులం లింక్ పెట్టింది మీరు కాదా? ఎందుకండి కులాలు మీ అవసరానికి కులాలు తీసుకొస్తారు? ఈరోజు వైఫల్యం చెంది వాళ్ళు ప్రశ్నిస్తే వైసీపీ పైన దోస్తున్నారు. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కులం గురించి, సమాజం గురించి ఆలోచన చేయాలి. లెక్చర్లు ఇచ్చేది కాదు, చేసి చూపించాలి. అందుకనే ఆ రోజు ప్రతి ఒక్కరూ బాగుండాలనే, బీసీ సోదరులు బాగుండాలనే, ఒట మహిళలు బాగుండాలా, యాదవ మహిళలు బాగుండాలా, కాపు మహిళలు బాగుండాలా, ఈబీసీ మహిళలు బాగుండాలా, ఎస్సీ ఎస్టీ మహిళలు బాగుండాలా, మైనార్టీ మహిళలు బాగుండాలా అని చెప్పి ఆ రోజు చేనేత నేస్తం దగ్గర నుంచి, ఈబీసీ నేస్తం నుంచి, కాపు నేస్తం దగ్గర నుంచి, చేయూత నుంచి ఎందుకంటే అంత మంచి చేసింది. కొన్ని కోట్ల మంది డాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గతంలో మోసం చేస్తే ఆ మాఫీ చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాదని నేను పాటుపడింది. దాంట్లో ఎప్పుడన్నా కులాల మతాల గురించి ఏ రోజైనా ఆలోచన చేసి ఉంటారండి? ఎందుకు వస్తాయండి ఆ భావాలు మీకు? సున్నా వడ్డీ గురించి కనీసం ఇంతవరకు మాటే లేదు. ఎలా, ఏ రంగం నుంచి ఎవరు బాగుపడుతున్నారండి? విద్యార్థుల పరిస్థితి ఘోరంగా దయనీయంగా ఉంది. విద్యాదీవెన లేదు, వసతి దీవెన లేదు. ఏ ఒక్కరిని మీరు మేలు చేయలేక, మీరు వైఫల్యం చెంది, మీరు విఫలము చెంది, అన్ని రంగాలలో ఫెయిల్యూర్స్ అయ్యి, ప్రతిదాన్ని ఇంకొక ముడిపెట్టి బయట ఇష్యూస్ని ఎదురు తీసుకొని వచ్చి అవి ముందు పెట్టేసి ఈ వెనకల తోసేస్తున్నారు. బహిరంగంగా ఓ శాసనసభ్యుడు అవును నేను తప్పదాగిపోయినాను, తప్పేముంది అని మాట్లాడితే ఏం చెప్తారండి? ఇంక దానికి ఏమైనా సమాధానం ఉంటుందా? ఆ మేఘాల పైన, బీచ్లో బార్లు పెట్టుకున్న దానిపైన ఉన్నటువంటి చిత్తశుద్ధి మిగిలిన వాటిపైన పెట్టచ్చు కదండి మీరు. ఈ వ్యవసాయ రంగం పైన ఇదే రకంగా డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవచ్చు కదా మీరు. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అన్ని విషయాలలో వైఫల్యాలు చెందుతూ ఏ ఒక్కటి మేలు చేయలేక, చెప్పిన హామీలు నెరవేర్చకపోగా, ఎదురుదాడి సిద్ధాంతంగా మీరు పెట్టుకొని ఏ రకంగా వైసీపీని టార్గెట్ చేయాలి, ఏ రకంగా వైసీపీ నాయకుడిని సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఇబ్బందికర పరిస్థితి సృష్టించాలి, పర్సనల్ అటాక్ చేయాలన్నటువంటి దాంట్లో పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, ఏది ఇట్లా ప్రశ్నించి మేము అడిగినటువంటివి అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ రాకుండా, ఆ వార్తనే ఎవరు చదవకుండా అవి బ్లాక్ చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? ఇది ప్రజాస్వామ్యం అంటారు దీన్ని? సో చిత్తశుద్ధితో వివరించేటువంటి తీరు, మీకు మంచి బుద్ధి కలగాలని చెప్పి మేమైతే ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నాం. మీకు మంచి బుద్ధి కలగదనేది అర్థమవుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి, ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి దాదాపుగా 3 వారాలు అయింది కాబట్టి, గతంలో మీరు క్రియేట్ చేసినటువంటి కృత్రిమ ఎరువుల కొరతలు ఇలాంటివి చేయకుండా, ఇంతవరకు విత్తన సరఫరా కార్యక్రమం కనీసం మీరు ఆలోచన చేయటం లేదు కాబట్టి, వీటన్నిటిపైన దృష్టి పెట్టి రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని పర్సనల్గా మీరు ఆదుకోవాలా అని చెప్పి ఏదైతే జగన్మోహన్ గారు ఆలోచన చేసి ఆ సూసైడ్ ఫార్మర్స్కి ఏదైతే తను ప్రొవైడ్ చేస్తారో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతుల యొక్క పరిస్థితి, రైతులు సంతోషంగా లేనప్పుడు ఆ రైతులు బాధపడేటువంటి వాళ్ళు ఉసిరు తగిలితే మీరు గాలిలో కొట్టుకోబోతారని తెలియజేస్తూ మరొకసారి చిత్తశుద్ధితో రైతుల గురించి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం.